హాయ్ గైస్, వెల్కమ్ టు పార్ట్ 3 ఆఫ్ తిరుమల సిరీస్. ఎంతగానో వెయిట్ చేస్తున్న డే అయితే రానే వచ్చేసింది. అది ఏదో కాదండి, 7వ శనివారం మేము తిరుపతిలో చేసుకునే అవకాశం దొరికిందన్నాం కదా, అది ఈ రోజే. ఆ స్వామివారి సన్నిధిలోని పూజ చేసుకునే అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ రూమ్ అయితే చూపించేస్తాను రండి. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కార్నర్ స్పేస్లో మేము పూజ చేసుకోవడానికి వీలుగా అన్ని సిద్ధం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాము. ఈ 7వ శనివారం పూజ తిరుమలలో కాబట్టి నార్మల్గానే చేసుకున్నామండి. లేకపోతే స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఎవరి శక్తి మేరకు వాళ్ళు స్వామివారికి పూజనైతే చేసుకుంటారు. 7వ శనివారం నాడు స్వామివారి కథ, స్వామివారి మహత్యము మొత్తం అన్ని కథా రూపంలో చదువుకొని ఆ స్వామివారికి పూజ అయితే చేసుకోవాలి. ఈ 7 శనివారాల్ని ఆ స్వామివారికి ధారపోసి స్వామివారు మేము కోరుకున్న కోరికను తీరుస్తారని అనుకుంటున్నాము. పూజ పూర్తి అయిన తర్వాత తాంబూలం అయితే ఇవ్వడానికి గొల్ల మండపం దగ్గరలోని స్వామివారికి దీపాలయ్యి వెలిగిస్తాం కదండి, అక్కడ కొంతమంది దంపతులకి తాంబూలాలు అయితే ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నాము. సో ఈ విధంగా నేను చేసుకునే తొలి సప్త శనివార వ్రతం అయితే ఈ విధంగా పూర్తయింది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.